అమ్మ మహాలయ అమావాస్య కనీసం ఆ ఒక్క రోజన్నా పితృదేవతలకి పిండ ప్రదానం కానీ లేకపోతే ఆచరించాల్సిన విధి విధానాలు కంపల్సరీ పాటించండి అని చెప్తూ ఉన్నారు కదా. దీని అంతటికీ ముందు నేను ఒకటి విన్నానమ్మా, పెద్దలు ఎవరైతే ఈ పెద్దవాళ్ళకి కర్మ ఆచరించరో, ఈ విధి విధానాలు ఆచరించరో, వాళ్ళ ఇంటి ముందర గుమ్మంలో ఆ పితృదేవతలు వచ్చి ఎంతో దీనంగా నా వంశం యొక్క సంబంధించిన వాళ్ళు ఎవరన్నా నాకు ఇంత తిండి పెడతారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు అనేది విన్నాను నేను. అది ఎంతవరకు నిజం? నిజంగా గుమ్మంలో వాళ్ళు వచ్చి అలా ఆర్తిగా ఎదురు చూస్తూ ఉంటారా? ఆ మధ్యాహ్నం 12 టైం అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు కదా. ఒకవేళ ఆ టైంకి గనక వాళ్ళకి ఏదైతే స్వయం పాకం కానీ లేకపోతే ఎవరి ఫాలో అవుతున్న ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవ్వకపోతే కనుక అది డెఫినెట్గా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, చాలా బాధపడతారు. వాళ్ళ బాధపడిన దానికి పరిరావాసంగా మనం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం మన నిత్య జీవితంలో అని అంటూ ఉంటారు. దీని వివరంగా తెలియచేయండి. ఎందుకంటే అందరికీ మీరు చెప్పినట్టుగా మహాలయ పక్షాల్లో ఆచరించాల్సిన విధి విధానాలు అంటే అర్థం అవ్వకపోతుండొచ్చు. ఇది సామాన్య భాషలో నిజంగా పితృదేవతలు బాధపడతారు అనేది తెలియచేయటానికి నేను యూజ్ చేసిన కొన్ని సెంటెన్సెస్ అన్నమాట. తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి శ్రీమాత్రే నమః. మహాలయ అమావాస్య పితృపక్షం మీరు చెప్పినట్టు తిథి తెలియదు, పితృపక్షంలో మేము చేయలేదు, ఆ సమయానికి మాకు తెలియలేదు అన్నవాళ్ళు అమావాస్య నాడు ఖచ్చితంగా ఈ యొక్క పితృదోష నివారణార్థం ఈ స్వయం పాకం ఇవ్వడము, అలాగే పితృతర్పణాలు వదలడము ఇలాంటివి చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే అమ్మ, ఈ యొక్క బాగా పితృశాపం ఉంది అనుకుందాం, ఈ ప్రతి అమావాస్య కూడా స్వయం పాకం ఇవ్వాలి వాళ్ళు. ఇంకా కుదిరితే మడిగా మీ ఇంట్లో భోజనం వండి బ్రాహ్మణులకి చక్కగా కాళ్ళు గడిగి భోజనం వడ్డించుకునే అవసరం కూడా ఉంటుంది. ఆ అవకాశం లేని వాళ్ళు కనీస పక్షం స్వయం పాకమైన ఇవ్వాలి. అది మహాలయ అమావాస్య నాడు చేస్తే, ఎందుకంటే ఇవన్నీ పితృదేవతలకు సంబంధించిన కాలం కాబట్టి మహాలయ అమావాస్య చాలా శ్రేష్టమని కూడా చెప్తూ ఉంటారు. పితృదోషం ఉన్న వాళ్ళందరూ కూడా వినియోగించుకోండి. ఇంకా మీరన్నట్టు పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారు ఆహారం పెట్టకపోతే అంటే, నిజంగా శ్రాద్ధకర్మలన్నీ కూడా అపరాహ్నం టైంలోనే చేస్తారండి. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాతే చేస్తూ ఉంటారు. అందుకే రోజు ఒక పిడచ ముద్ద పెడుతూ ఉంటారు. ఈ సంవత్సరికం అయిపోయేదాకా పెడుతూ ఉంటారు. ఇది కాకి రూపంలో వచ్చి తింటాయి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆ జీవి ఏదో ఒక రూపంలో వచ్చి ఆ ఆహారం తింటూ ఉంటుంది, బిడ్డలు సమర్పించింది. నిజంగా ఆహారం సమర్పించకపోవడం అనేది దోషమే. ఇవన్నీ పితృదోషాల కింద పరిగణిస్తాయి. దీనివల్ల సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి కూడా కలుగుతాయమ్మా. ఎందుకంటే నీ యొక్క జన్మకి కారణమైనటువంటి వారినే నువ్వు తలుచుకోలేనప్పుడు, పూర్వీకులందరూ అంతే కదా, నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే నీ పూర్వీకులు కారణం, వాళ్ళని కనీసం తలుచుకోవాలి కదా. ఆ అబ్బిగాలు పెట్టకుండా వదిలేసి కొన్ని కర్మలు పట్టి పీడిస్తుంటాయంటారు చూసావమ్మా. అలాంటి వాటిల్లో ఇది కూడా సంవత్సరానికి ఒక్కసారైనా వారికి ఆహారం పెట్టాలి. అయితే మరీ ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారు. నిజంగానే ఎవరైనా సరే ఈ అమావాస్యను ఉపయోగించుకోవాలమ్మా. ప్రతి ఒక్కరికి పూర్వీకులు ఉంటారు. అలాగే ఏంటంటే అమ్మా, ఈ పితృదేవతల యొక్క ఆశీర్వాదం దొరికితే వంశాభివృద్ధి, పుత్రపౌత్రాభివృద్ధి. నా పిల్లలు ఎప్పుడూ క్షేమంగా ఉండాలి అని కోరుకునేది ఎవరు? తల్లిదండ్రులా కాదా? నా వంశం వృద్ధి అవ్వాలని కోరుకునేవారు నీ పూర్వీకులు. అలాంటి వారిని మర్చిపోవడం అనేది చాలా దోషం కూడా. అందుకని ఇలాంటి దోషాలే నేను చెప్పాను కదమ్మా, ఇలాంటి దోషాలే పితృదోషాల కింద పరిగణిస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ సమయం వచ్చింది కాబట్టి సద్వినియోగపరచుకోండి. 15 రోజుల్లో మీకు ఎక్కడా కుదరకపోతే అమావాస్య తిథి నాడు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. పితృదేవతలకు వాళ్ళ గుర్తుగా వస్త్రదానము, అన్నదానము. లేదు మీకు స్వయం పాకం పుచ్చుకోవడానికి ఎవ్వరూ దొరకట్లేదు, మీకు ఎవరు బ్రాహ్మణులు లేరు దగ్గరలో, ఆకలితో ఉన్నవాడు ఎవరో ఒకరు దొరుకుతాడు, లేదా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు. ఇంకా పితృదోషం పోవడానికి ఒక మంచి రెమెడీ ఏంటి తెలుసా అమ్మ? వృద్ధాశ్రమాలకు వెళ్ళి సేవ చేయండి. ఎంత దోషం తొలగిపోతుంది తెలుసా? ఎంతమంది పిల్లలు వదిలేస్తున్నారు,
అది అన్నీ కూడా పితృశాపాలే అమ్మా. పోషించగలిగే స్థితిలో ఉండి కూడా, చూసుకోగలిగే స్థితిలో ఉండి కూడా పిల్లల్ని వదిలేస్తున్నారు వృద్ధాశ్రమాల్లో. అలాంటి వారికి సేవ చేయండి వెళ్ళి. సేవ ద్వారా చాలా కర్మ కరిగిపోతుంది. ఎలాంటి శాపాలైనా విముక్తి కలుగుతాయి సేవ ద్వారా. అందుకని చక్కగా వృద్ధాశ్రమాల్లో సేవ చేయడము ఇలాంటివి చేస్తూ ఉండండి. వీటితో పాటు అవి కూడా చేయాలి. ఒకటి ఇందాక నేను చెప్పాను, శివారాధన చాలా ముఖ్యము పితృదోషం తొలగాలంటే అని. అమావాస్య నాడు చక్కగా కుదిరితే శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకుని ఒక మారేడుదళ్ళను సమర్పించి అక్కడ ఉన్న ఆ గుడి పరిసరాల్లో ఉన్నటువంటి అన్నార్తులు ఎవరికైనా కూడా అన్నదానం చేసి వస్త్రదానం చేసిరండి. ఇవి కూడా పితృదోష నివారణకి ఉపయోగపడతాయి. అంటే చిన్నవి మన చేతిలో ఉన్న ముందు చేసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నం చేయండి. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.